మనం జపాన్ నుంచి మాత్రం ఆర్టికల్ 21 సంబంధించి తెచ్చుకున్నామనమాట. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనమాట. మీన్స్ గవర్నమెంట్ కెన్ ఓన్లీ డిప్రాయ్ సమ్‌వన్ అది ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని బట్టే మనం డిప్రాయ్ చేయొచ్చు కానీ వేరే విధంగా చేయకూడదనమాట. సమ్మన్ లైఫ్ ఆర్ లిబర్టీ అనేది అలాగే చేయం. స్పెసిఫికల్లీ లీగల్లీ ఎనాక్టెడ్ ప్రొసీజర్ అనమాట. కాన్సెప్ట్ ఫ్రమ్ ద జపనీస్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఆర్టికల్ 21 ఉంది. కాంట్రాస్ట్ ఇంకేంటి విత్ ద స్ట్రిక్టెడ్ డ్యూ ప్రాసెస్ కాదు. విత్ ద డ్యూ ప్రాసెస్ దట్ ఆల్సో రిక్వైర్స్ లా టు బి ఫెయిర్ అండ్ జస్ట్ అనమాట. డ్యూ ప్రాసెస్ కాంట్రాస్టింగ్ విత్ స్ట్రిక్టర్ డ్యూ ప్రాసెస్ అనమాట. ఏంటది లా టు బి ఫెయిర్ అండ్ జస్ట్ ఉండాలి. త్రూ ఇండియన్ కోర్ట్స్ పోస్ట్ మనకా గాంధీ కేసు నుంచి ఇది వచ్చిందనమాట. హ్యావ్ బ్రాడ్ అండ్ దిస్ ఇంక్లూడ్ అనమాట. అంటే ఏంటి లెజిస్లేటివ్ అథారిటీ ఏంటి ప్రొసీజర్ ఇస్ వ్యాలిడ్ ఇఫ్ ఇట్స్ ప్రాపర్లీ ఎనాక్టెడ్ బై ద లెజిస్లేచర్ అనమాట. ప్రాపర్గా ఎనాక్ట్ చేస్తే వ్యాలిడ్ అనమాట. ప్రొసీజర్ అడ్హెరెన్స్ అనమాట. గవర్నమెంట్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద స్టెప్స్ అవుట్లైన్ ఇన్ ద లా. ఏ అయితే లా ప్రకారమే వెళ్ళాలన్నమాట. సో ఫోకస్ ఏంటి ఇనిషియల్లీ ఫోకస్డ్ ఆన్ వెదర్ ద లా ఈస్ ఎగ్జిస్టెడ్ అండ్ వాజ్ ఫాలోడ్ అనమాట. ఎగ్జిస్ట్ ఉందా లేకపోతే దాన్ని ఫాలో అయ్యారా లేదా అనేది చూసేవారు. నో ఇట్స్ ఫెయిర్నెస్ అవి ఏం పట్టించుకునేవారు కాదు. ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఎగ్జిక్యూటివ్ నాట్ లెజిస్లేచర్ అనమాట. ఇది తర్వాత ఏంటి అంటే అప్పటి వరకు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ నుంచి ప్రొటెక్షన్ ఉంది కానీ లెజిస్లేచర్ నుంచి కాదు. సో ఇదనమాట. ఆరిజిన్ అడాప్టెడ్ ఫ్రమ్ ద జపనీస్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఆర్టికల్ 21 ఇండియా అనమాట. నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనమాట. ఇది జపనీస్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. కానీ 2 ఉన్నాయన్నమాట. ఒకటి డ్యూ ప్రాసెస్ ఒకటి, ఇంకోటి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనమాట. దిస్ వాస్ ఎ డెలిబరేట్ చాయిస్ ఆఫ్ ఇండియన్ ఫ్రేమర్స్ టు ప్రిఫర్ ద జపనీస్ అనమాట. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఓవర్ ది అమెరికన్ అయితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనమాట. టు అవాయిడ్ ఎక్సెసివ్ జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉండకుండా ఇలా చేశారనమాట. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది. అండ్ డ్యూ ప్రాసెస్ లా అనమాట. ఇది. తర్వాత జ్యుడిషియల్ ఎవల్యూషన్ అనమాట. వైల్ స్ట్రిక్ట్‌లీ బారోడ్ ఫ్రమ్ ద జపాన్, ఇండియన్ సుప్రీం కోర్ట్ నోటబ్లీ 1978 తర్వాత మనకా గాంధీ కేస్ తర్వాత ఇదేంటి ఇంటర్ప్రిట్ చేశారనమాట. క్లాస్ బై క్లాస్ ఇంటర్ప్రిట్ చేసి ఏమన్నా ఎలిమెంట్స్ ఆఫ్ ఫెయిర్‌నెస్ అండ్ రీజనబుల్‌నెస్ అని యాడ్ చేసి కాన్సెప్ట్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ అనేది యాడ్ చేశారనమాట. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ డ్యూ ప్రాసెస్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి అది ఫోకస్ ఆన్ ద సబ్‌స్టాన్స్ అనేది యాడ్ చేశారనమాట. సో ఇది.